హాయ్ అండి. ఆల్రెడీ నేను హార్వెస్టింగ్ వీడియో షార్ట్ వీడియో వచ్చేసి అప్లోడ్ చేశానండి. దానికైతే మంచిగా అయితే లైక్స్ అయితే ఇచ్చారనమాట. చాలా థ్యాంక్స్ అనమాట దానికైతే మాత్రము. అండ్ ఇది వచ్చేసి లాంగ్ వీడియో అండి. ఆ రోజే తీశాను. ఒక్క షార్ట్ వీడియోలోనే అంతా హార్వెస్టింగ్ ఇంకా నేను చూపించలేనేమోనని చెప్పేసి సో అది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటిగా కోసేస్తున్నాడు అనమాట. కొన్ని అయితే కనిపించట్లేదు, అంటే ఆకులు లోపల దాంకొని ఉన్నాయి. సో అవన్నీ నేను చూపిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అయితే కోస్తున్నాడు అనమాట. నిజంగా మన ఇంట్లో చెట్టు ఉన్నప్పుడు దానికి కాయలు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము కదా. సో మన ఇంట్లో చెట్టు ఉన్నందుకు గాను అండ్ అలాగే దానికి కాయలు వచ్చినందుకు గాను మనం హార్వెస్టింగ్ చేస్తున్నందుకు అండ్ అలాగే ఆ హార్వెస్టింగ్ కూడా మా బాబు చేస్తున్నందుకు అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. నిజంగా హార్వెస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించిద్ది. బట్ ఆ రోజు ఛాన్స్ మాత్రం మా బాబు తీసేసుకున్నాడు. అయినా పర్లేదు, వీడియో తీస్తున్నందుకు నేనైతే హ్యాపీగానే ఉన్నాను. అండ్ నిజంగా అలా ఫ్రెష్ కాయల్ని మనం తీసుకొని ఈ ఫ్రై చేసుకున్న ఏం చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయండి, అది ఎందుకో కానీ. సో అది కొన్ని అయితే కాయలు పండిపోయాయి అనమాట. అండ్ ఏమైందంటే మధ్యలో మేము ఊరికైతే వెళ్ళొచ్చామండి. ఊరికి వెళ్ళొచ్చే లోపల ఏంటంటే ఒక 2-3 కాయలు అయితే చాలా అయితే పండిపోయాయి. సో చిన్న చిన్న కాయలు చూసారు కదా, ఇక్కడ పండిపోయి ఉన్నాయి. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల పండిపోతున్నాయా, లేకపోతే ఎండల వల్ల పండిపోతున్నాయో అయితే అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఇప్పుడు చెట్టు అయితే మాత్రం మరీ అంత బాగాలేదు, నార్మల్గానే ఉంది. అంటే అంత మంచిగా కాయలు అయితే రావట్లేదన్నమాట. సో అది. అండ్ ఇక్కడ పండిపోయిందని చెప్పేసి కాకరకాయ మా బాబు అప్సెట్ అయిపోతున్నాను అనమాట. అరే ఒకటి వేస్ట్ అయిపోయిందే అన్నట్టుగా. సో అది చూసారు కదా, బాగా పండిపోయింది ఇదైతే. అండ్ నిజంగా చెట్టు వచ్చినప్పుడు మనం చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోతూ ఉంటామండి. చూసారు కదా ఎన్ని కాయలు వచ్చాయో. వీటితో అయితే నేనైతే ఫ్రై అయితే చేసేసానమాట. ఫ్రై అయితే చాలా బాగుండిందండి నిజంగా. ఫ్రెష్ కాయలు కాబట్టి చాలా బాగుండింది. ఓకే, థ్యాంక్ యూ.